నా పేరు రవీందర్. హైదరాబాద్. హైదరాబాద్ నుండి వచ్చాను. నేను ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్. రైటర్ అండ్ డైరెక్టర్. ఇంకా ట్రయల్స్‌లో ఉన్నాను. సినిమాలు తీశారా? తీయబోతున్నారా? వర్క్ చేశాను. అసోసియేట్‌గా, గోస్ట్ రైటర్‌గా. కొన్ని మూవీస్‌లో ఆర్టిస్ట్‌గా కూడా చేశాను. కాకపోతే అలాగా సక్సెస్ కోసం వెయిటింగ్. సరే. మీరు అడగవలసిన ప్రశ్న. ఏమో అడుగుతామన్నారు గదా! ఆ! అడగండి. గురువుగారు, మీ వీడియోస్ నేను ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాను. అందులో శాస్త్రం ఎంత చెప్తున్నారో మీరు సైన్స్ కూడా అంతే చెప్తున్నారు. శాస్త్రం 50% ఉంటే సైన్స్ కూడా 50% ఉంటుంది. అది నాకు బాగా నచ్చింది దానిలో. ఎవరు వేలెత్తి చూపకుండా 2 సమానం చేస్తున్నారు మీరు. నాకొచ్చిన డౌట్ ఏందంటే, మీరిలా శాస్త్రం వైపు ఇలా రాకుండా అలా సైంటిస్ట్ అవుతే, ఇంకా గొప్పగా ఏమన్నా ఇంకా క్రియేట్ చేద్దురేమో, ఇంకా సైంటిస్ట్‌లను తయారు చేద్దురేమో, హుహు. దేశానికి ఇంకా గొప్పగా ఏదైనా కనిపెడుదురేమో. ఇలా శాస్త్రం వైపు అందరిని లాక్కెళ్ళి ఏమన్నా వీళ్ళను అంటే మూఢ భక్తులుగా ఏమైనా తయారు చేస్తున్నారా? లేదు గదా! ఇలా అయితే ఇంక సైంటిస్ట్‌లని నాతో కొంతమంది అన్నారు. నాస్తికులు వాదననమాట. ఇప్పుడు మీరా? వాళ్ళకి నేను చెప్పడానికి నా దగ్గర పదాలుండవు. మీరొక 1000 పదాలు మాట్లాడితే నేను అందులో 100 కూడా మాట్లాడలేను నేను. హుహు. అది మీతోనే నేను వాళ్ళకు ఆన్సర్ ఇప్పించాలి. మీరడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఇది ప్రశ్న గాదు గానీ మీ భావన. అవును. అందులో సమాజం భావన. అవును. సమాజం భావన. చాలా మందికి కొంచెం కొంచెం చదువుకొని తెలిసి నాకు అన్నీ తెలుసని ఫీలింగ్‌లో ఉంటారు గదా! వాళ్ళందరూ ఇదే భావన అన్నమాట. శాస్త్రం అనేది జీవితంలో ఎంతో ముఖ్యమైనది. జీవితంలో. జీవితం మీన్స్ ఆయన పుట్టి సచ్చే వరకు జీవితం. అవును. సచ్చిన తర్వాత జీవితం గాదు మళ్ళా. పుట్టి సచ్చే వరకు జీవితం. అవును. అది మానవాళికి శాస్త్రం ఎంత ఉపయుక్తమైందన్నది మీకున్న పరిజ్ఞానంతో శోధిస్తే తెలియదు. అవును. మీకు అర్థం గూడా కాదది. అవును. పురిటి నొప్పుల బాధ ఎలా ఉంటుందని గొడ్రాలను అడగాల్సిన అవసరం లేదు. పురిటి నొప్పుల బాధ ఎలా ఉంటుందో మన బిడ్డల్ని కన్న తల్లిని అడిగితే చెప్తది. గొడ్రాలిని అడిగితే చెప్పదు. అవును. యెస్. చెప్తుందా? చెప్పదు. ఆమెకేం తెలియదు గదా! నేను ఆధ్యాత్మికంగా ఉండేటటువంటి స్వామీజీని అయినప్పటికిని, శాస్త్రీయతని ఎంత నమ్ముతానో, అలాగే మీరంటున్నటువంటి విజ్ఞాన శాస్త్రాన్ని గూడా అంతే నమ్ముతాను. ఓకే. హ్మ్. ఎందుకు నమ్ముతున్నానంటే, ఇది వేరు, అది వేరు ఎన్నటికి కాదు. భావాలు వేరు, హ్మ్. అనుభవాలు వేరంతే. భావం వేరు, అనుభవం వేరు. రెండింటిలో. ఓకే. కానీ 2 ఒకటే. చూసే దృష్టికోణాలు వేరు. ఆ! వాడుతున్నటువంటి పద్ధతి వేరు. ఓకే. ఒకటేమో తను వాడుతూ తన వరకే బాగుండు, తన వరకే నయమవుతూ ఉంటే చాలంటుంది. ఒకటేమో నేను వాడాలి, నేను బాగుపడాలి, నాతో పాటు చుట్టూన సమాజం బాగుపడాలి, రేపొచ్చే భవిష్యత్ తరాలు బాగుపడాలి, నాకు నా నుంచొచ్చే తరానికి, భవిష్యత్ తరానికి ఆధారభూతమైన ప్రకృతి గూడా బాగుండాలని ఒకటి నమ్ముతది. అవును. అన్నిటిని సమన్వయ కోణంతో చూస్తూ బాగుండాలే, బాగుపడాలని ఆలోచించేది శాస్త్రమైతే, తనే బాగుపడుతూ తన వరకే బాగుండాలని ఆలోచించేది విజ్ఞాన శాస్త్రం. మీరంటున్న సైన్స్. సైన్స్. ఓకే. నేను సైంటిస్ట్ కావాలనడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. హ్మ్. ఆధ్యాత్మికవేత్తని కావడంలో పెద్ద సాహసం ఉంది. చాలా శ్రమ ఉంది. ఓకే. అవును. నేను అంటే ఒక స్వామీజీ కావడానికి ఎన్ని కష్టాలు పడాల్సుంటది. పొట్ట గట్టుకున్నలే, నోరు గట్టుకున్నలే, పేయి గట్టుకున్నలే, ఆచితూచి నడవాలే, అన్నిటికి కట్టుబడి ఉండాలే, హ్మ్. జన్మని త్యాగం జేయాలే, బుద్ధిని, జ్ఞానాన్ని త్యాగం జేయాలే, అన్నిటికి ఒక పరివర్తనాన్ని, ఒక రూల్‌ని ఏర్పాటు జేసుకోవాలి. అప్పుడు ఒక సాధువుని, ఒక సన్యాసిని, ఒక తాపసిని. సైంటిస్ట్ గానికి ఇవాళేం అవసరం లేదు. ఈనాడు శాస్త్రవేత్తలే ఉడకన ఒక్కొక్క దాతున్నారు. కోక్. లిక్కర్ దాతున్నారు, ఆ! సిగరెట్ కోక్. దాతున్నారు. లోకంలో నీతులు ప్రొవైడ్ చేస్తున్నారు. అవును. శాస్త్రవేత్త కావడం ఎందుకిష్టం లేదంటే నాకు, నాకే గాదు ఇంకెవరన్నా అవ్వాలన్నా నేను ఒప్పుకోను. హ్మ్. మసాలా దినుసులు కనిపెట్టింది ఈళ్ళే. ఇప్పుడు బ్యాన్ జేయమంటున్నారు. పిల్లలకి చిన్న చిన్న కిండర్ జాయ్ లాంటివి చాక్లెట్‌లు గవి గివి కనిపెట్టింది వీళ్ళే. ఇప్పుడేమో బ్యాన్ జేయమంటున్నారు. పెప్సీ, థమ్స్ అప్, కోకా కోలా లాంటివి రిలీజ్ జేసింది వీళ్ళే. వాటిలో మిక్స్ చేసే కెమికల్స్ గాని, ఆ హ్మ్. ఫార్ములాస్ కనిపెట్టింది వీళ్ళే. ఇప్పుడు బ్యాన్ జేయమంటున్నారు. ఆ!
డోలో లాంటి టాబ్లెట్లు వీళ్ళే కనిపెట్టారు. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్‌లు వస్తున్నాయి ఎక్కువ వాడొద్దని వీళ్ళే చెప్తున్నారు. అన్నీ వీళ్ళే చేస్తారు. మళ్ళీ అన్నిటిని పక్కన పెట్టమంటారు. హ్మ్. అవి వికటిస్తున్నాయి, అవి సైడ్ ఎఫెక్ట్ తెస్తున్నాయని మళ్ళా దాంట్లోకి ఇంకోటి కనిపెట్టడం. అవి వికటిస్తున్నాయి దాంట్లోకి ఇంకోటి కనిపెట్టడం. ఓకే. అంటే ఎంతసేపున్నా ఈ భూత ప్రపంచమే గాని, దైవ ప్రపంచం వద్దా? కావాలి. ఇలా అనేక అంతర్మథనమైనటువంటి ప్రశ్నలకు ఆధారభూతమైనటువంటి అవతారమే తాపసి. ఇప్పుడు సమాజంలో మీరడిగిందే సమాజంలో ఉంది. హ్మ్. ఆ సమాజానికి మీకు నేను చెప్పే సమాధానం ఏంటంటే, సైంటిస్ట్ కావడం పెద్ద పనేం గాదు. భూమి పుట్టినప్పటి నుంచి సైంటిస్టులున్నారా అని నేనడుగుతున్నా. హ్మ్. సైన్స్ ఎప్పుడు పుట్టింది అని నేనడుగుతున్నా. సైన్స్ పుట్టింది ఒక 200 సంవత్సరాలు, మహా అంటే 300 సంవత్సరాలు, ఇంకెక్కువ అనుకుంటే 500 సంవత్సరాలు. ఆ! పురుడు పోసుకున్నది. నేనొక ప్రశ్న అడుగుతున్నా. ఈ 500 సంవత్సరాలు, 600 సంవత్సరాలు, 1000 సంవత్సరాల కన్నా ముందు మనుషులు లేరా? ఉన్నారు. అప్పుడు ఎలా బ్రతికిండ్రు? బ్రతకలేదా? బతికారు. ఎలా బ్రతికిండ్రు? దేని ఆధారంగా బ్రతికిండ్రు? శాస్త్రం. ఎవరి విషయ పరిజ్ఞానం మీద బ్రతికిండ్రు? ఎవరి ఆజ్ఞతో బ్రతికిండ్రు? దేని ఆధారంతో బ్రతికిండ్రు? మనిషికి నీతి ఛందస్సు అని ఒకటున్నది. గుణకర్మ విభాగాన్ని సూచించే శాస్త్రం. ఎవరిచ్చారు? బాల వికాస తరంగిణి అని ఒక శాస్త్రం ఉన్నది. హ్మ్. పసిపిల్లల కొరకు. ఎవరిచ్చారు? మేఘా శాస్త్రం అని ఒకటున్నది. ఎవరిచ్చారు? మాలినీ శాస్త్రం అని ఒకటున్నది. ఎవరిచ్చారు? గజశాస్త్రం, అశ్వశాస్త్రం, గోశాస్త్రం ఎన్ని లేవు. ఎవరిచ్చారు ఇవల్ల? అణు విచ్ఛేదన శాస్త్రం ఉన్నది. అణు విచ్ఛేదన కణజాల శాస్త్రం ఉన్నది. హ్మ్. అంటే నీవండుకుంటున్నది ఏదైతే ఉన్నదో ఇప్పుడున్న సో కాల్డ్ సైన్స్, దీనికి పుట్టినిల్లు ఆధ్యాత్మికతయే. ఆధ్యాత్మికతకు పట్టం గట్టి, ఆజ్యం పోసి, దీని స్వాతంత్రికమైన భావజాలం మీద నిలబెట్టింది సనాతన ధర్మం. ప్రపంచంలోనే హ్మ్. ఈనాడు విశ్వ విజేతగా నీ సైన్సు విరాజిల్లుతుందని మీరు అనుకుంటున్నారు గానీ, దానికి మూలంగా కొబ్బరికాయ కొట్టి అంకురార్పణం చేసింది భారతీయ వేద విజ్ఞానవంతులైనటువంటి ఋషులే. ఋషులు. 1,00,000 కారణాలు చూపిస్తా ఋషులని నేను. 1,00,000 ఒకటి కాదు. ఇంకా నీకు ఎక్కువ కావాలంటే 1,00,000 చూపిస్తా. అయితే ఇప్పుడు ఈ నాస్తికులది ఏమంటారంటే, హ్మ్. సైంటిస్ట్ కావడమే కష్టం. హ్మ్. సాధువులేమున్నది ఎవరైనా కావచ్చు ఒక్క అని సంవత్సరం బతికి చూపెట్టమను మాలాగా. అలా అని వాళ్ళ ఫీలింగ్. ఒకే ఒక్క సంవత్సరం. నేను ఒక సంవత్సరంలో నువ్వు అంటుకుంటున్నటువంటి ఫార్ములాస్ 1,00,000 ఫార్ములాస్ కనిపెట్టి చూపిస్తా నేను. మీరిప్పుడు వరుసగా చెప్పారు శాస్త్రాలు ప్రతిదానికి. నేనొక మాట చెప్తా. అంబాత్రయ క్షేత్రంలో నేను జగన్మాతను పారవశ్యం చేసుకొని, భగవతిని నా మనంబుల యందు ప్రతిష్ఠించుకొని, అమ్మను ఆవాహన చేసుకొని, నాకున్న జ్ఞానంతో నేను ప్రతిష్ఠించినటువంటి ఈ దివ్యాత్మమైనటువంటి సంభూతాలను వాళ్ళని ప్రతిష్ఠ చేయమని చెప్పండి. వాళ్ళు ఏ ఫార్ములా కనిపెట్టియమన్నా నేను కనిపెట్టిస్తా. వితౌట్ సైడ్ ఎఫెక్ట్. నా ఋషులు చేసిన వైద్యం ఎక్కడ వికటించలేదు. నీవు చేసిన ప్రతి వైద్యం వికటిస్తుంది, సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. నా ఋషుల యొక్క ప్రజ్ఞ చెప్పనా? నా తాపసుల యొక్క గొప్పతనం, నా సాధువుల యొక్క గొప్పతనం. ప్రపంచంలోనే ఇంతవరకు ఏ సైంటిస్ట్ కనిపెట్టలేనటువంటి సైన్స్ ఒకటి మా వాళ్ళు ఇచ్చారు. ఎన్నో గ్రంథాల్లో దాని ఆధారాలున్నాయి. చెప్పనా? చెప్ హీలింగ్ పవర్. కేవలం కనుచూపులతోనే మాయం చేసేవాళ్ళు. మాయం కాదు గానీ, అదొక విధమైనటువంటి థెరపిక్ ఎనర్జీ ప్రయోగం అది. ఓకే. అది ఇప్పుడు ఎక్కడ అమలు లేదు. కానీ అప్పుడు చేశారు చాలామంది. హ్మ్. ఈనాడు ఒక మహిళ సుఖప్రసవం చేసుకోవడానికి ఏడుస్తుంది. ఒక మహిళ సుఖంగా పిల్లల్ని కనడానికి ఏడుస్తుంది. కాలధర్మ సిద్ధాంతంలో, ప్రకృతి సిద్ధాంతంలో ఉన్నది ఏంటో తెలుసా? జీవం ఎక్కడ నుండి లోపలికి అక్కడి నుంచే బయటికి రావాలని ఉన్నది. అది పరిపూర్ణమైన జన్మ. వస్తున్నాయి ఇప్పుడు. లేదు. ఇంకా ఎక్కడ నీ సైన్స్ డెవలప్ అయింది? ఏం నరుకుతుంది నీ సైన్స్? మందు బిళ్ళ లేనిదే జీవితాలు గడవని దినం వచ్చింది. నీ జీవితం అభివృద్ధి చెందినట్లా? నరక కూపంలో పోతున్నావు, ఒకసారి అది చూసుకో. సైన్స్ అంటే అర్థం ఏంటి? తెలుగులో చెప్పు. సైన్స్ అనే వర్డ్ ఏ లాంగ్వేజ్‌ది? ఇంగ్లీష్ వాళ్ళు. తెలుగులో ట్రాన్స్‌లేట్ చెయ్యి. విజ్ఞానమందం. విజ్ఞాన శాస్త్రం. విజ్ఞానాన్ని విశదీకరించి చెప్పు. జ్ఞానాన్నే మనం వివరించి చెప్పలేము.
చెప్పాల్సొస్తే పరిపూర్ణమైంది, అన్నింటికి ఉపయుక్తమైంది, అన్నింటికి అవసరమైంది జ్ఞానం. విజ్ఞానం ఇంకెంత గొప్పగుండాలి? అవును. శాస్త్రీయమైన అర్థాలు వేరులేండి. మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఈడ కూసున్నోళ్ళంతా మోటోలు పెద్ద వేదాంతులు గాదు, సిద్ధాంతులు గాదు, పెద్ద పెద్ద పండితులేం గాదు పాపం. విజ్ఞానం అంటే అర్థమే తెలుసా? నీ నెత్తి మీద మొలిసిన ఎంట్రుక గూడా అపాయం కలగకూడదు. హ్మ్. షాంపూలు వీళ్ళే ప్రొటెక్ట్ చేసి ప్రొసీడ్ చేస్తున్నారు. మళ్ళా షాంపూల వల్ల సైడ్ ఎఫెక్ట్‌లు వస్తున్నాయి పెట్టుకోవద్దంటున్నారు. పిల్లలకు డైపర్‌లు కనిపెట్టింది ఈళ్ళే. డైపర్‌ల నుంచి పిల్లలకి ఏదో వస్తుందని చెప్తున్నారు. హ్మ్. టూత్ పేస్ట్‌లు కనిపెట్టింది ఈళ్ళే. టూత్ పేస్ట్‌ల వల్ల ఇప్పుడు మౌత్ క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. ప్రతి దాంట్లో ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటూనే ఎవడు ఉంటుంది. కనిపెట్టమన్నాడు మిమ్మల్ని? హ్మ్. మిమ్మల్ని ఎవడు కనిపెట్టమన్నాడు? అంటే ఈ పరికరాలు లేనప్పుడు బ్రతికిలేరా మనుషులు? మరి ఎందుకు అదే గొప్ప అంటున్నారు? అవసరమైంది కనిపెట్టాలి. హ్మ్. అనవసరమైంది వద్దు. అవును. పంటకు మొలిసిన పువ్వులను, కాయలను కాపాడతాం గానీ, చీడ పురుగులను మనం కాపాడం. అది జ్ఞానం. సర్వనాశనం అయిపోతుంది ప్రపంచమంతా. పక్కల్నే పిల్లలు గిలగిల కొట్టుకొని సస్తుంటే చూసి ఏడవనీకే పనికొస్తున్నారు తల్లిదండ్రులు గానీ, ప్రథమ చికిత్స చేసి కాపాడలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. కారణం పరికరాలను నమ్ముతున్నారు కాబట్టి. యెస్. స్వతంత్రమైన హ్మ్. జ్ఞానం ఉందా? స్వతంత్రమైన సిద్ధి ఉందా? వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే జ్ఞానం ఉందా? హ్మ్. ఒకడిని చిన్న గణితంలో 9 తొమ్ములు ఎంతరా అంటే వాడు కాలిక్యులేటర్ తీయనీకి చూస్తాడు గానీ బ్రెయిన్ చెప్పడు. ఉపయోగించి. అవును. అంటే వ్యక్తి పరికరం మీద ఆధారపడి జీవించడం మొదలుపెడుతున్నాడు. అది ఎన్నాళ్ళు ఉంటది దాని నెత్తి మీద మన్నువాయ? అది ఎన్నాళ్ళు ఉంటదది? నీవు గదా స్వతంత్రుడు. హ్మ్. ఇట్లా ఎన్నో ప్రశ్నలను ఆలోచించుకొని నేను తాపసిగా మారాను. మీకేమైనా అభ్యంతరం ఉంటే అడగొచ్చు. నాకైతే సైంటిస్ట్ కావడం ఇష్టం లేదు. ఇది ఇప్పుడు ఈ వినే నాస్తికులకు అర్థం కావాలని అడిగాను గురుగారు. సైంటిస్ట్ అంటే మీ జీవితంలో ఒక కంప్యూటర్ కనిపెడితే, ఒక టెలిఫోన్ కనిపెడితే, ఒక సెల్ ఫోన్ కనిపెడితే, ఆ! ఇగో ఓ 4 మందు పాత్రలు, మందు బిళ్ళలు, ఎవడినన్నా పేల్చే బాంబులు కనిపెడితేనే సైంటిస్ట్ అనుకుంటారు మీరు. ఆ! కానీ నా విషయంలో నేను చెప్పాల్సొస్తే ఇక్కడ చూడండి. నేను చెప్తాను. హ్మ్. నా వల్ల ఒక చీమ బతికిందా? ఆమె సైంటిస్ట్. చావడం నాకిష్టం లేదు. చంపడం నాకిష్టం లేదు. బ్రతికించడం నాకిష్టం. నేను బ్రతకడం ఇష్టం. జీవం పోయడం నాకిష్టం. హ్మ్. అప్పుడు నేను పరిపూర్ణమైన సైంటిస్ట్‌నని గర్వపడతాను. అది నా హిందూయిజం నాకు నేర్పింది. నా భారతీయ వేద విజ్ఞానం నాకు నేర్పింది. మా ఋషులు మాకిచ్చింది అదే జ్ఞానం. అవును. అది మేము ఫాలో అవుతాం. చూడండి భారతదేశంలో 76 రకాల బియ్యపు గింజలుండేవి వడ్లు. హ్మ్. 76 రకాల వడ్ల గింజలుండేవి. ఇప్పుడేమున్నాయండి చేన్ల మీద? ఆర్ఎన్ఆర్ రోడ్లున్నాయి. ఆర్ఎన్ఆరో ఏమంటారు దాని పేరు. దాని మీద పాడుగాను. ఆ! ఆ! అరే! ఆ! తెలంగాణ సోనలు, ఆంధ్ర సోనలు గూడా వచ్చినాయా? ఈ వడ్లు తిన్నోళ్ళకంతా రోగాలు తప్పవు. ఈ సీడ్స్ ఏమయ్యా? ఈ సీడ్స్ చేసింది మీ సైంటిస్ట్‌లే. సంకర జాతి బ్రీడ్‌లని తెచ్చి ఇండియన్ బ్రీడ్‌లతో కలిపి వడ్లను గూడా నపుంసక వడ్లని చేసిండ్రిప్పుడు. పరిపూర్ణమైన పుష్టితో కూడుకున్న వడ్లు లేవు. ఒక జీవ వైవిధ్యం తెలిసినటువంటి శాస్త్రవేత్తగా నేను వడ్లను చేతిలో చూసుకొని నవ్వుతా. నాకు జీవ వైవిధ్యం తెలుసాయా? అదే. రోడ్ల పోటీ చెట్లు నాటుతారు చూసినావా? హ్మ్. అన్నీ పెడుసు చెట్లే. అవును. ఒక్కటి గూడా సంపుష్టికరమైన జీవజాతికి సంబంధించిన చెట్లు లేవు. మా సనాతన ధర్మంలో వృక్ష శాస్త్రం ఉంది చెట్ల మీద. భూప్రపంచంలో ఎన్ని రకాల చెట్లున్నాయో అన్ని రకాల చెట్ల మీద రిసర్చ్‌లు చేసిర్రు మా వాళ్ళు. ఓకే. మళ్ళా వాళ్ళు సైంటిస్ట్‌లు గాదా? నీకేమో లాబొరేటరీలు, ల్యాబులు, కంప్యూటర్లు ఉంటేనే సైంటిస్ట్‌లు అంటావు నీవు. అలాగే అక్కడ నీ సైంటిస్ట్‌లకు ఒక్కనికన్నా కళ్ళజోడు లేకుండా ఉన్నాడా? లేరు. ఏం సైంటిస్ట్‌లు. సరే నెక్స్ట్ క్వెషన్ చెప్పండి. అదే గురుగారు, హ్మ్. ఇక్కడ ఈ క్షేత్రంలో నేను గమనించిందంటే ఇక్కడ ముస్లిమ్స్ గూడా వస్తున్నారు ఈ క్షేత్రానికి. నేను గమనించా. మీరు దాన్ని ఎందుకు హైలైట్ చేయట్లేదు? అంటే పబ్లిసిటీగా. నేను వాళ్ళు రావడమే తప్పంటాను. ఎందుకు? ఎందుకు రావాలి? వాళ్ళకి కోరికలుంటాయి గదా! హిందువులందరూ దర్గాలకు పోతున్నారు. అవును. వాళ్ళెందుకు ఇక్కడొస్తారు మళ్ళీ దర్గాల్లో పవర్ లేదనే? పవర్ ఇలా లేకపోతే హిందువులు ఎందుకు పోవాలి? అంతే గదా! నేను నిన్నడుగుతున్నా. అది అది వస్తున్నారంటే అంతే గదా గురుగారు.
ముస్లిమ్స్ ఇక్కడ వస్తున్నారు. నేను కూడా చూస్తున్నా చాలా మంది వస్తున్నారు. అవును. నేను గూడా ఆశ్చర్యపోయా. మరి ఆ! మీ ఇంటర్‌వ్యూకి ఒక్క వీడియో గూడా అది పెట్టి వేరే వాళ్ళైతే పబ్లిసిటీ చేసుకుంటారు ఎక్కువ. హ్మ్. కానీ మీరు ఏం చేయట్లేదు ఇక్కడ. చే వస్తున్నారు, ముక్కుతున్నారు, వెళ్తున్నారనేది ఉన్నారు. చేయడం అనేది గొప్ప అదొకటి. విషయం గాదు గానీ, హ్మ్. వాళ్ళు సత్యం వైపు వస్తున్నారని ఆనందపడుతున్నా. అదని హైలైట్ చేయొద్దు. ఆ! అది. హ్మ్. ఓకే. ఎప్పటి నుంచి వాళ్ళు ముస్లిమ్స్ అయ్యిర్రు? కొద్ది కాలం మన ఈ ఒక 5 సంవత్సరాలు పూర్వం. 1200 సంవత్సరాల 12 కింది సంవత్సరాలు. నుంచి హ్మ్. 1200 సంవత్సరాల నుంచి రఫ్‌లీ 1300 సంవత్సరాల నుంచి మహమ్మదీయ మతం భూప్రపంచానికి ఒక కొత్త శాఖగా పరిణమిల్లింది. హ్మ్. అది ఒక విద్వాంసుడు, ఒక గొప్ప వ్యక్తి ఆయన ఐడియాలజీ ప్రకారంగా దానికి శంకుస్థాపన చేసిండు. హ్మ్. ఆయన స్థాపన చేసిన ఇతనం పట్టుకొని వీళ్ళందరూ దాని పోటీ వచ్చిర్రు. హ్మ్. అంతకన్నా ముందేముండే? హిందువే సనాతనం. హిందూ ధర్మమే ఉండే. వాళ్ళు సత్యం వైపు వచ్చిర్రు. ఓకే. అంటే మంచి వైపు వచ్చిర్రు. మంచి వైపు. దాన్ని గొప్పగా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. నేనేమంటా అంటే వాళ్ళు హిందూ దేవాలయాలకు రావడం, హిందూ దేవుళ్ళకు మొక్కడం వాళ్ళకెంతో అదృష్టం. ఏ జన్మలో పుణ్యం చేసుకుంటారో మళ్ళీ రావడం, పునరాగమనం. యెస్. హ్మ్. కానీ మన హిందువులు దర్గాలకు ఎందుకు పోతారు నువ్వు చెప్పు? నేను నిన్ను అడుగుతున్నా. ఇది నాకొకటి అనిపిస్తది. వాళ్ళు తెలివి తక్కువతనం అనిపిస్తది. అంతే గదా! హ్మ్. హ్మ్. తెలివి తక్కువతనం వల్ల వెళుతున్నారు గదా స్వామి వెళ్ళొచ్చు అనుకోవడం పెద్ద విషయమేం గాదు అనుకోవచ్చు. హ్మ్. దీనివల్ల జరిగే అనర్థాలు ఎన్నున్నాయో నేను చెప్పనా? చెప్పండి. చెప్పండి. రేపన్న భవిష్యత్తులో హ్మ్. ఈనాడు బంగ్లాదేశ్‌లో జరిగేటటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, హ్మ్. మనం గనక వాళ్ళని ఆదరిస్తే, ప్రోత్సహిస్తే, హ్మ్. వాళ్ళని మనలో భాగంగా చూస్తే, రేపు నీ మనుమగులు, ముని మనుమగులు కుక్కల కన్నా హీనంగా బతకాల్సిన అవసరం గూడా రావచ్చు. అవును. సనాతన ధర్మం ఏం జెప్తదంటే, ఇంటి ముందల మల్లె చెట్టు నాటుకో, ముళ్ళ హ్మ్. చెట్టు నాటుకోవద్దు అంటది. హ్మ్. ఎందుకు ముళ్ళ చెట్టు నాటుకోవద్దు? అది చెట్టు గాదా అంటే, అది ఉండవలసిన ప్రదేశంలో ఉండాలి. ఉండాలి. నీ ఇంటి ముందరొద్దు. ఎందుకంటే దాని సహజ గుణం కుట్టడం. అది ఎన్నటికన్నా కుట్టవచ్చు. నీకు నొప్పి కలగొచ్చు, రక్తం గావచ్చు. అర్థమైతుందా? అవును. ఈనాడు నువ్వు దర్గాలకు వెళ్ళడంలో నీ అమాయకత్వం, అజ్ఞానం ఉందేమో! నీ నమ్మకం గూడా ఉందేమో! దానివల్ల భవిష్యత్తు ఎంత అనార్థంగా మారబోతుందో గూడా ఆలోచించుకో. వాళ్ళని ఆదరించొద్దు అని నేననను. నా సనాతన ధర్మంలోనే ఉన్నది. అతిథి దేవో భవ. అతిథికి అన్నం పెట్టందే కూడు కడుపులోకి గూడా ఏసుకోదురా నాయనా అని రాసిపెట్టారు మా వాళ్ళు. మీరు అతిథులు భారతదేశానికొచ్చిర్రు. మిమ్మల్ని ఆదరించినాం. ఈనాడు మా నెత్తుల మీదనే శటకోపం పెట్టాలని జూస్తుర్రు. పెట్టండి. దానికి తగిన పరిణామాలు గూడా జరగక మానవు. అనుభవించక గూడా మానరు. అవును. ఇంకొక విషయం ఏందంటే ఇక్కడ ఉన్నోళ్ళకి గూడా చెప్తున్నా. ఏ దేవాలయం దగ్గరన్నా మహమ్మదీయులు తుర్కోళ్ళు పూలమ్మితే, పండ్లమ్మితే తీసుకోవద్దు. దేవుడికి ఉత్త చేతులతోని పోయి మొక్కురు గానీ, ఆ పూలు తీసుకపోయి భగవంతుని మీనేసిండ్రనుకోండి, మీకు బ్రహ్మహత్య పాతకం తగులుతది. ఎందుకంటే వాళ్ళ నియమాల ప్రకారంగా వాళ్ళు రాత్రికి గొడ్డు కూర తింటారు, బర్రె కూర తింటారు, ఏమన్నా తింటారు. ఉదయం లేసి స్నానం చేయరు వాళ్ళు. వాళ్ళకి పెండ్లాలుంటారు. పెండ్లాలతోని సంభోగం చేస్తారు. స్నానం చేయకుండా వచ్చి వ్యాపారం తెరుస్తారు. కాళ్ళకు చెప్పులేసుకొని అమ్ముతారు. నోట్లో ఏదో పాన్ పరాక్ అదేసుకుంటారు అమ్ముతారు. ఇప్పుడు వోళ్ళిచ్చిన పూలను తీసుకపోయి నువ్వు దేని మీద కప్పితే నీకు అనుగ్రహం ఎట్లకెళ్ళొస్తది? ఇంగ శాపం తగలదా? నా భగవంతునికి పూలు గూడా లేకుటవాయె, నా దేవునికి పండ్లు గూడా లేకుటవాయె, నా దేవునికి నైవేద్యం గూడా లేకుటవాయె అని ఊక బోయి మొక్కుర్రి గానీ, ఆ కొబ్బరికాయలు కొనకుర్రి, ఆ పూలు కొనకుర్రి, ఏమి కొనకుర్రి. ఇది దేవుళ్ళ కాడ. గుళ్ళ కాడ ఏడనమ ఉంటే, హ్మ్. మందిరాల కాడుంటే. ఇకపోతే మార్కెట్‌లో గూడా వాళ్ళతోనేం కొనొద్దు. వాళ్ళ దుకాన్ల కాడ ఏం కొనొద్దు. ఎందుకంటే మీకు యూట్యూబ్‌లో కొడితే కొన్ని లక్షల వీడియోలొస్తాయి. మూత్రం పోసి అమ్ముతున్నారంట. ఇట్లా మగ పిల్లలకు సొర పిల్లలకు వీర్యం పనిచేయకుండా సంతానోత్పత్తి గాకుండా ఏమో సూదులేస్తున్నారంట. కూరల కెమికల్స్ కలిపి అమ్ముతున్నారంట. మళ్ళా ఓన్లీ హిందువులొకటే. హిందువులకే. హిందువులు కూరకు పోతే వాళ్ళకదే కూర ఇస్తారంట. మళ్ళా వేరే వాళ్ళు పోతే మంచి కూర ఇస్తారంట. ఆ! బిర్యానీలో గూడా కలుపుతున్నట్టు తెలిసింది. కొన్ని లక్షల వీడియోలు రిలీజ్ చేసిర్రు మన వాళ్ళు. సీసీ కెమెరాలు చిన్న చిన్న కెమెరాలు పెట్టుకొని టెస్ట్ చేసి, ఆ మాంసం తీసుకపోయి ల్యాబ్‌లలో మళ్ళా టెస్టులు చేస్తే బయట పడింది. అయినా గూడా వీళ్ళు మానట్లే గదా! ఇక ఉమ్మడం అంటావా? వాళ్ళ దాంట్లో ఒక ధర్మం ఉందంట. వాళ్ళ ఎంగిలి ఎవరికైనా ఇచ్చి తినబెడితే వాళ్ళకి స్వర్గం వస్తదని ఏదో ఉందంట. పిచ్చగా ఉమ్మి అమ్మిస్తుర్రు. అమ్మిస్తుర్రు బయట. ఇంగ వాళ్ళ
కమ్మటి ఉమ్మును మీరు తినాలనుకుంటే కొనండి. కమ్మటి ఉమ్ము. రుచికరమైన ఉమ్మును తినాలనుకుంటే కొనండి. వాళ్ళ రుచికరమైనటువంటి మూత్రాన్ని మీరు సేవించాలనుకుంటే తినండి. అబ్బో! లైవ్‌లో పోసి అమ్ముతున్నాడు ఆయన పానీపూరిలో. మాది ఆల్ ఇండియా సాధు సంత్ పరిషత్ గ్రూప్ ఉంటది. నన్ను యాడ్ చేసిండ్రు అందులో. ఓన్లీ స్వామీజీలది ఉంటది ఆ గ్రూపు. ఎక్కడెక్కడ ఏ అనర్థం జరిగినా, ఎవడు తప్పు చేసినా దీంట్లో మాకు పంపిస్తారు. రోజు మా డ్రైవర్ దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాడు. గురూజీ ఈరోజు ఈయన ఈ మెసేజ్ పెట్టిండు. ఈయన ఇది పెట్టిండు. ఇది చూడండి. ఇది చూడండి. ఈయన విహెచ్ మన విశ్వ హిందూ పరిషత్ కార్యవాహ పంపించిండు. ఈయన ఆర్ఎస్ఎస్ ఆయన పంపించిండు. అప్పుడప్పుడు కొన్ని పుణ్యకార్యాలు మేము కూడా చూస్తుంటాం. పుణ్యకార్యాలు. పుణ్య ఉమ్మిచ్చే పుణ్యకార్యం, మూత్రం పోసే పుణ్యకార్యం. ఇంకొక తానైతేనేమో ఒక ఇట్లా కాంపౌండ్ ఉంటది. ఆ కాంపౌండ్‌లో 3 ఆవులుంటాయి. ఇంతింత ఇనుప పైపులు తీసుకొని కొడుతున్నారు దాంట్లని. నెత్తి మీద ఒకడు కొడితే, ఈపు మీద ఒకడు కొడితే, అంటే అది కొట్టి కొట్టి దాన్ని చంపితే దాంట్లో తోలు కూడా దేనికొస్తదంట. ఆ తోలు అమ్ముకుంటే పైసలొస్తాయంట. సనాతన ధర్మంలో ఏముంది తెలుసా? పాపి చేతిలో మంచినీళ్లు తాగితే వానికి నరకం తప్పదు. ఇప్పుడు అట్లా కొట్టి చంపినోళ్ళని పాపాత్ములనాలనా? పుణ్యాత్ములనాలనా? పాపాత్ములుగా. మళ్ళోళ్ళ చేతుల్లో మీరు కొనుక్కొని తింటారా? లేదు. మనోళ్ళు లేరా? మన హిందువు ఎంత పనికిరానోడైనా కొంత భయపడతాడు. మన హిందువు ఎంత పనికిరానోడైనా, ఎంత నికృష్టుడైనా కొంత సెంటిమెంట్‌గా అయితే ఉంటారు మన వాళ్ళు. ఎంత నాస్తికులైనా మన హిందూ బ్లడ్‌లో పుడితే వానికి కొంత సెంటిమెంట్ ఉంటది. ఉంటారు. మిగతా వాళ్ళకి అయి ఉండవు. ఈనాడు నేను ఒక మాట చెప్తున్నా. అంటే మతాల వారీగా, కులాల వారీగా, ధర్మాల వారీగా, విశ్వాసాల వారీగా కాదు. మీ ఆత్మలను మీరే ప్రశ్నించుకోవచ్చు. ఒకని గుళ్ళను కూలిస్తే, ఒకరి విశ్వాసాలను మీరు కించపరిస్తే, ఒకరి జీవన విధానాలను నష్టం చేస్తే, ఒకరి మాన ప్రాణాలను దోచుకుంటే తప్ప బ్రతకలేని మీ బ్రతుకు ఒక బ్రతుకా? ఏమన్నా తాగి సావాలే గాని అటువంటి బ్రతుకు బ్రతకా? దమ్ముంటే, బలముంటే, శక్తి ఉంటే స్వతంత్రంగా బతికి చూపెట్టాలి. వాళ్లకు వ్యవసాయం చేసుకోవడానికి రాదు. పండ్ల తోటలు పండించడం రాదు. వాళ్ళకేమీ రాదు. వాళ్ళ యొక్క జీవనం వ్యాపారం. ఎక్కడైనా చూడండి వ్యాపార కేంద్రకాల్లో ఎక్కువ వాళ్ళే ఉంటారు. అన్నిట్లో వాళ్ళే ఉంటారు. ఇప్పుడు వాళ్ళని బతకొద్దు అని మనం. వాళ్ళు అమ్ముకోవద్దు అని మనం. వాళ్ళ పట్ల మనకు వెంట్రుకంత ద్వేషం నాకు లేదు. అమ్మవారి యొక్క ప్రమాణంగా చెప్తున్నా, నాకు ద్వేషం లేదు. ఇతరులకు హాని కలిగించున్నది ఏది అయినను సభ్య సమాజంలో ఉండడానికి వీలు లేదు. ఏదైనా పర్వాలేదు. దాన్ని దూరం పెట్టాల్సిందే. మనం సమాజంలో ఉంటే పెట్టాలి. లేకపోతే ఎక్కడ హిమాలయ పర్వతాలకు ఎక్కడ అడవులకు పోతే మనకు అవసరం లేదు. పోనీ మాలాంటి సన్నాసులకు ఏం అవసరం స్వామి? నా పెండ్లమా, నా పిల్లలా? ఓడొచ్చి నన్నేసి పాడేసినా మేము శివైక్యంలో ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏక సన్నాసులం. ఇల్లాలా వెనక బ్యాక్‌గ్రౌండా? మీకు కావాలి ఇదంతా. మీ పిల్లలకు, మీ మనుమగులకు, ముని మనుమగులకు కావాలి ఈ జ్ఞానోదయం అంతా. అవును. అర్థమైతుందా? అవును. ముస్లిమ్స్ వస్తారు ఈడికి, క్రైస్తవులు వస్తారు, నీవన్న నాస్తికులు కూడా వస్తారు, నువ్వన్న హేతువాదులు కూడా చాలా మంది వచ్చిపోయిర్రు. అవునవును. అట్లా రిలీజ్ చేసుకుంటూ కూస్తే వాళ్ళు బయట మొహం చూపరు కెమెరాల ముందల. ఈ అవును. కెమెరాల ముందల వాడిన పెద్ద పెద్ద ప్రసంగాలు చేసిన వాళ్ళు కూడా వచ్చారు నాతోనికి. హ్మ్. చెప్పునా వాళ్ళ పేర్లు? గురువు మీ మీ ఇష్టం. చెప్పాలంటే చెప్పండి. నెక్స్ట్ 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 ఏంటంటే అంటే ఇది విశ్లేషణ. దాన్ని ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయను ఆయన. ఈ సిటీలో కొంతమంది లేడీస్ గ్రూప్ పెట్టుకున్నారు. ఇట్లా పెట్టుకో మైక్. లేడీస్ గ్రూప్ పెట్టుకున్నారు. పెట్టుకొని వాళ్ళేందంటే మేము ఆడవాళ్ళకు ఈ అంటే ఆడవాళ్ళు ఏం లోకో కాదు అందరికీ సమానమే. వాళ్ళకి మేము ఏ రకంగా మేము సపోర్ట్ చేస్తాం అని ఒకటి పెట్టారు. పెట్టి ఏం చేశారంటే అయ్యప్ప స్వామి టెంపుల్‌కు వెళ్తున్నారు కదా! ఎందుకు వెళ్ళనివ్వరు మీరు? వెళ్ళనివ్వాలి. వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాం అని వీళ్ళు పెట్టారు. పెడితే కింద కామెంట్ పెట్టా. అయ్యప్ప స్వామి గుడి ఎక్కడో చాలా దూరంగా ఉందమ్మా. అది తర్వాత విషయం. ముందు మీ వీధి చివరన మసీదు ఉంటది గదా! అందులోకి వెళ్ళనివ్వండి. అందులోకి వెళ్ళి వాళ్ళను నమాజ్ జేసుకోనివ్వు. అది సక్సెస్ అయితే అది సక్సెస్ చేయని చెప్పా వీళ్ళకి. అన్న తర్వాత వాళ్ళు నన్ను కట్ చేశారు. బ్యాన్ చేశారన్నమాట. మీరు అడిగితే. అని నేను అడిగితే.
అంటే మేము అందరి ఆడవాళ్ళ కోసం చేస్తున్నాము అన్నారు. సరే ఇది చేయి ముందు. నీ గల్లీలో ఉన్న మసీద్ ఉంది కదా! నమాజ్ చేయించు ఇక్కడ. ఇక్కడ చేయించిన తర్వాత వాళ్ళు వెళ్ళండి అక్కడికి. అది చేయని చెప్పా. అంటే కొంచెం మాకు జరిగిందనమాట వాదన వాళ్ళకి నాకు. తర్వాత వాళ్ళు దాన్ని ఆ ఛానెల్ తీసేశారు వాళ్ళు. మన వాళ్ళలో ఇదే దౌర్భాగ్యం. అంటే ఇంటి మళ్ళీ ఆళ్ళందరూ హిందువులే. ఇంటి పెండ్లము కూరలు ఉప్పు తక్కేస్తే గొడ్డన్లు, కొడివెన్లు తీసుకొని కొట్టినాడంట. బయట లంజా 10 ఇంతలు ఎక్కువ ఉప్పేసి అమ్మితే కూడా అబ్బా! అమృతంలాగున్నది. ఏమేసి చేసినవే? నీ చేతుల్లో ఏమున్నదే? ఆహాహాహాహాహాహా! నీ చేతిలో ఇంతటి అమృతం ఉందనుకుంటే ఎన్ని జన్మలైనా నేనే పెళ్లి చేసుకుంటా కదా నాని అన్నాడంట. మన హిందువుల పరిస్థితి గది. అది అలాగుంది. ఈ దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. 1800 సంవత్సరాల నుంచి మన వాళ్ళ అమాయకత్వం ఇదే. ఇప్పుడు కాదు. 1800 సంవత్సరాల నుంచి. హ్మ్. ఇదే మన వాళ్ళ పరిస్థితి. బయటోన్నేమో దూగుతారు, ఇంటోన్ని ఈడిసి తంతారు. ఇది నడుస్తుంది. ఇంగా ఉంది ఇప్పుడు. ఎట్లా నడుస్తుంది చెప్పుందా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం తక్కువ చేసిండే తెలంగాణ ప్రజలకు? అదే ఆశ్చర్యం. కేసీఆర్ గారు ఏం అన్యాయం చేసిండే తెలంగాణ ప్రజలకు? ఓడగొట్టరా లేదా? చేశారు. అవును. అంటే నేను కేసీఆర్ ఫాలోవర్‌ని కాదు స్వామి. అదే మళ్ళీ ఇట్లా చెప్తున్నారు. మాట అనుకునే చెప్తున్నారు. నేను ఎవరినన్నా ఫాలో అయితున్నంటే పక్కా నరేంద్ర మోదీని ఫాలో అయితున్నా. అవును. ఇది పక్కా చెప్తా. ఏడన్నా చెప్తా. నేను కేసీఆర్ ఫాలోవర్‌ని గాను. హ్మ్. ప్రాంతీయంగా తెలంగాణ వాసిని కాబట్టి కేసీఆర్ గారు దూరదృష్టితో ఏమి మౌలిక వసతులు అవసరమో గ్రామాల వారీగా, జిల్లాల వారీగా ఎవ్రీథింగ్ సెట్ అండ్ వైస్‌గా చాలా అద్భుతమైనటువంటి వేలో తీసుకొచ్చిండే. అర్థమైతుందా? ఇటువంటి ప్రజలని ఎవడు మారుస్తాడు? మార్చాల్సినోడే పిచ్చోడైపోతాడు. అదే గదా! అర్థమైందా? అవును. ఇప్పటికైనా హిందూ సమాజం ఇంతనంత కళ్ళు తెరిస్తే భావితరాలు బాగుంటాయి. లేదు స్వామి నీ అంతటోడు ఒర్లొర్లి ఎంతమంది పోయిండో మూలకు మా పరిస్థితి మాదే. నీ పరిస్థితి నీదంటే మేము గూడా ఏం చేస్తాం? శాతబడులైతే చేయనీకే రాదు. ఈ జనాలకు శాతబడు గూడా ఎక్కది. మంచి చేద్దామని శాతబడు చేస్తే గూడా ఎక్కది. చెడుగు జల్దెక్కుతది జూడు. చేయమంటే చేత్తాం. ఓకే. ఇంకేమన్నా నెక్స్ట్? ఇదంటే గుర్తొచ్చింది ఇప్పుడు. ఇప్పుడు మనకు 1000 సంవత్సరాలు పరిణామం కింద వాళ్ళొచ్చారు ముస్లిమ్స్. హ్మ్. అప్పుడు ఇంకా సాధువులు, సంతులు చాలా మంది ఉండేవాళ్ళు. అప్పుడు మంత్రాలు, తంత్రాలు అవన్నీ ఉండేయి గదా! అంటే వాళ్ళ ఒక యోగ శక్తితో, ఆ మంత్రాలు, తంత్రాలతో వాళ్ళని ఎందుకు కట్టడి జేయలేదు? వాళ్ళని కట్టడి చేయడంలో ఇంత పెద్ద అస్త్రాన్ని, శస్త్రాన్ని, ఇంత పెద్ద యోగ విద్యను, మంత్రతంత్రాలను ఎందుకు వాడాలి చెప్పండి? సమాజ సమన్వయ, సంఘీభావ, సమరసత, ఏకత్వ భావన ఉంటే చాలు. ఐక్యమత్యం సింపుల్‌గా చెప్పాలంటే. ఈ మంత్రాలు, తంత్రాలు ఏడ వాడాలో ఆడ వాడదాం. ఈ తుచ్చమైనటువంటి నీచ మానవుల మీద, ఈ చీడ పురుగుల మీద అవేలా వాడాలా? అంటే హిందువులను చాలా మందిని వాడొక హింసించారు విద్య గదా! కాడైతే మనం ఒక విద్యను వాడదాం. ఆ! దేనికైనా సమబుద్ధి ఉండాలంటారు. ఆయన ఓ పెద్ద చేతబడులు నేర్చిన వాడుంటే మనం యోగ బలంతోని ఎదిరిద్దాం. వాడొక పెద్ద రాక్షసుడంటే మన తాపస బలాన్ని వాడదాం. వాడు అసురుడంటే మనం దైవ బలాన్ని వాడదాం. దేనికన్నా సమానమైనటువంటి ఇది ఉండాలి గదా! ఆ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎలా? కానీ నువ్వడిగింది ధర్మమే. అంటే ఇది నాస్తికుల వాదన. నాస్తికులు ఎందుకు అడిగారు. చేయలేదు వీళ్ళని? నేను చెప్తాను. హ్మ్. పరశురాముడు తెలుసా? ఆ! ఎవరు? పరశురాముడు. ఎల్లమ్మ కొడుకు, జగదగ్ని కొడుకు. కొడుకు. పరశురాముడికి రాని మంత్రం లేదు. పరశురాముడికి రాని విద్య లేదు. పరశురాముడు చేయలేనటువంటి ఇంద్రజాలికమైన శక్తులు లేవు. గారడి విద్యలు లేవు. ఆయనకన్ని మహిమలు తెలుసు. కొందరిని అంటే ఆ కాలంలో మీరన్నట్టు ఇప్పుడు అంటున్నటువంటి దుర్మార్గులు ఉండేవాళ్ళు కొంతమంది. అటువంటి వాళ్ళని తునాతునకలు చేసి నేలమట్టం చేయనీకే మంత్రాలు వాడలేడు. గండ్రగొడ్డలి వాడిండు. హ్మ్. ఆ కాలంలో రావణాది దైత్యులకు గూడా అనేకమైనటువంటి శాంభరి విద్యలొచ్చేవి. బాణప్రయోగమే చేసిండ్రు గానీ విద్యలు వాడలే. ఈనాడు దేవునికి చేతగానిదేమన్నుందా? లేదు. దేవుడు సర్వశక్తివంతుడు. ఏమైనా చేయగలడు గదా! ఇది అందరి లోపల ఉన్న నమ్మకం. ఏవన్నా చేసే దేవునికి ఆయుధాలెందుకు? హ్మ్. ఆయుధాలు లేని దేవుడు ఒక్కడనున్నాడు మన దాంట్ల. చివరికి లేరు. బ్రహ్మచారి అయిన హనుమంతుని చేతిలో గూడా గద ఉండదు. అవును. నారదుడు తెలుసా? నారదుడు. నారదుని చేతిలో వీణ ఉంటది జూసావా? ఆ వీణ పేరేం పేరు? హ్మ్. సంగీత.
అది మంత్రవీణ. ఆ వీణను ఒక పద్ధతిలో గనక వాయించగలిగితే అసుర శక్తులు ఉద్భన్నమై కోట్ల కోట్ల సైన్యాన్ని ఒక్క క్షణంలో తునీతునకలు చేసి పడేస్తాయి. ఆ వీణ గూడా ఒక విపన్. ఆయన ఓకే. చేతిలో ఉన్న వీణ గూడా ఒక విపన్. సరస్వతి చేతిలో ఉన్న వీణ గూడా ఒక విపనే. ఎందుకు మళ్ళీ ఇవల్ల? గిట్లంటే అయిపోతది గదా స్వామి. అవును. నీవనడా హా! హూ అంటే అయిపోతదిగా. మళ్ళెందుకు ఆయుధాలు? నీవు నన్నంటున్నావుగా. నేనొక మానవుని వదిలిపెట్టు. నాలాంటి తాపసులు ఒక 1300 సంవత్సరాల కింద ఉండ్రి గదా! అరికట్టలేకపోయారని అడుగుతావుగా. అవును. వాళ్ళకు, నాకు ఒకటే ప్రశ్న నువ్వేసింది. ఇప్పుడు అవును. నాకైనా ఏసిన ప్రశ్న, అప్పుడు వాళ్ళకైనా ప్రశ్ననే. హ్మ్. వాళ్ళు నేను చేయగలిగినట్లుంటే చేద్దుమేమో. మరి దేవతలెందుకు చేయలేదు అంటా. శివుని చేతిలో శూలమెందుకు? విష్ణుమూర్తి చేతుల చక్రమెందుకు? చక్రం. శంఖమెందుకు? గద ఎందుకు? పద్మమెందుకు? ఇంద్రుడికి వజ్రాయుధం ఎందుకు? అందుకే దేనికన్నా ఒక ధర్మం ఉంటది. ఒక అర్థం ఉంటది. పరమార్థం ఉంటది. దేన్ని ఎలా వాడాలో అలా వాడాలి. అది సృష్టి నియమం. నోట్ల తింటావు, కింద ఎరుగుతావు. కింద తిని నోట్ల ఎరగవు. మంత్రాలకు చింతకాయలు రాలుతావా లేదా అని అంటారు చాలా మంది. రాలుతాయి. రాల్చవలసిన పద్ధతిలో రాల్పితే. అర్థమైందా? ఓకే. ఎవరినన్నా ఏడిపియాలంటే ఎమోషన్ చేస్తేనే ఏడిపిస్తారు. ఒక పిచ్చి కుక్కలాగా నవ్విస్తే ఏడవరు. కంట్లో కన్నీళ్లు రావాలంటే వాడిని పరవశింపజేయాలి. ఆనందపరపాలి. లేదా వాని ఎమోషన్ గురయ్యేటట్టుగానే చేయాలి. అప్పుడు కంట్లో కన్నీళ్లొస్తాయి. కన్నీరొస్తాయి. సంగీతానికి చింతకాయలు రాలాలంటే గూడా ఒక పద్ధతి ఉంటది. ఆ పద్ధతితో చింతకాయలు రాలినయి. అందుకే ఆ సామెత పుట్టింది. అందులో డబుల్ మీనింగ్ ఉంది. ఓకే. ఋషులు, ఋషులు మంత్రప్రయోగం చేసి వాళ్ళని కట్టడి చేశారు. ఆపారు. ఆపేంత వరకు అన్నీ చేశారు. చేతగాకపోతే అస్త్రప్రయోగం చేశారు. సోమనాథ్ దేవాలయానికొచ్చి దండయాత్ర చేస్తున్నప్పుడు ఒక మూర్ఖుడు, ఒక నికృష్టుడు, హ్మ్. తల్లి పాలు తాగి రొమ్మిని గుద్దినటువంటి ఒక పాపి వానితో పోరాడింది ఎవరయ్యా? సాధువులే పోరాడిండ్రు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పోరాడారు. అన్ని విధాలుగా. లేదు. ఈజీగా చేయొచ్చు. అదంటే పెద్ద విషయం ఏం కాదది. హ్మ్. అది ఆఫ్ చేయి నాయనా. ఈడికైనా ఇంక అడిగేదుందా? అది ఒకటి. కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో నేను తిరిగా. అందులో క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ ఉండేవాళ్ళు. ఈ క్రిస్టియన్స్ ఆ టైంకి వాళ్ళు సండే వస్తే చర్చికి వెళ్ళేవాళ్ళు. వీళ్ళు పనులైతే నమాజ్‌కి వెళ్ళేవాళ్ళు. మన హిందువులు మాత్రం మన దేవుడిని తిట్టుకుంటూ కూర్చునేవాళ్ళు. హ్మ్. ఎందుకు అది వాళ్ళకు భక్తి, మనకేమో ఇది మన హిందువులకు. హ్మ్. ఎందుకిలా తయారయ్యారు వీళ్ళు? మన హిందువులకి ఇంకొక వీక్‌నెస్ ఉంది. ఇంతకుముందు నువ్వు అన్నట్లనే. పొరుగింటి పుల్ల కూర రుచి అంటారు ఎప్పటికి. ఇంటి కూర బాలేదంటారు. మన హ్మ్. వాళ్ళకి మనవేవి నచ్చవు. మన వాళ్ళకు మనవేవి నచ్చవు. పొరుగోడిది ఏదున్నా వాళ్ళకి నచ్చుతది, ఇష్టమైతది. వాడు ఏమన్నా చేయని. వాడు అపానవాయువు వదిలినను సుగంధం అంటారు. అలా తయారయ్యారు. లేదు అది అట్లుంది. మన ఉప్పులో అట్లుందో, మన బ్లడ్‌లో అట్లుందో ఉందది. మనం హ్మ్. తినే ఉప్పులో అది ఎనర్జీ ఉందో, మన బ్లడ్‌లో ఉందో గాని ఉంది. నువ్వు చూసిన ప్రపంచం 1% అయితే, మిగిలిన 99% హిందువులు గూడా గుళ్ళల్లో, గోపురాల్లో ఉన్నారు. ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో చూస్తే రోజుకు 1,00,000 మందున్నారు. 50,000 మందున్నారని వస్తుంది. వాళ్ళు హిందువులు గాదా? ఎందుకు? అట్లా ఒక్క తిరుమల తిరుపతి దేవాలయమే గాదు. పక్కన ఉన్న శ్రీకాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ నీవు భారతదేశంలో ఉన్న ఏ హిందూ టెంపుల్‌లో చూడు, ఏ పుణ్యక్షేత్రంలో కూడా జనాలున్నారు. నీవు 1% ఎక్కడో తల్లో పేర్లు తీసినట్లు చూసినావు అంతే. ఈ లెఫ్ట్ పార్టీ వాళ్ళు చెప్తున్నాను నేను. లెఫ్ట్ పార్టీ వాళ్ళని మనం సమాజం అనే కోణంలోనే చూసుకోరాదు. హ్మ్. సమాజంలో వాళ్ళని ఒక కోణంగా కూడా చూడరాదు. వాళ్ళ ప్రపంచం వాళ్ళది. వాళ్ళు పట్టిన కుందేళ్ళకి ఎన్ని కాళ్ళున్నాయో అవే ప్రమాణం అని రాసుకుంటారు. వాళ్ళ బుద్ధికి, వాళ్ళ జ్ఞానానికి ఏం తోచిందో అదే సత్యమని నమ్ముతారు. వాళ్ళ బుద్ధి, వాళ్ళ జ్ఞానమే వాస్తవం అని నమ్ముతారు. ఇతరులతో వాళ్ళకి పని లేదు. ఇది వామపంక్తి వాళ్ళకి అదే అంటే సంబంధించింది. అందులోనే వేరే మతం వాళ్ళు కరెక్ట్‌గా ఉంటున్నారు. వాళ్ళు హ్మ్. ఫాలో అవుతున్నారు. మనోళ్ళే కావట్లేదని. చెప్తి కదా మన హిందువుల యొక్క వీక్‌నెస్ చెప్తిగా. అదే. ఆ వామపంక్తి అంటే ఆ వామ భావజాల పంక్తిలో ఉండేటటువంటి క్రైస్తవులకు, ముస్లిమ్స్‌లకు, హిందువులకు వేరియేషన్ ఏందంటే మన హిందువులది గంతే. అవతలోడు ఏం చేసినా ఈళ్ళు సై అంటారు. ఈళ్ళది ఈళ్ళకి నచ్చదు. ఇవతలోళ్ళకి క్లారిటీ ఉంది మళ్ళా.
వాళ్ళకి వీళ్ళ క్లారిటీ వీళ్ళకుంది. క్లారిటీ అనిపిస్తుంది. ఇక్కడ సిద్ధాంతాలను ఫాలో అయితారు, విశ్వాసాలను ఫాలో అయితారు. మన దౌర్భాగ్యులకు అది తెలవదు గదా! అది. మనోళ్ళకి అర్థం కాదు అది. అవును. అయిపోయిందా? అవును. కొంతమంది నాస్తికులు ఉంటారు కదా! అంటే ఇప్పుడు ఇలా ఎందుకు అవుతారు? వాళ్ళ సైంటిస్ట్ అయితే అలా అవ్వు గదా! ఇలా ఎందుకన్నట్టు ఈ దాని చెప్పిన పీకుడగాడైతే ఏమాయ మళ్ళా సైంటిస్టు. నా మీద ఏడిసే బదులు. అదే. ఇప్పుడు నీతోన వాదించిన, హ్మ్. "ఏయ్ ఆంజనేయ ఇది రికార్డ్ కావాలి" ఆన్ ఉందా? ఎవరైతే నీతోనన్న మోతెవారి ఉన్నాడో, ఆ హ్మ్. మోతెవారి అయిపోయాగా సైంటిస్టు. నా అవును. బతుకు చెడి నేను గొడ్రాలినయినప్పా. నీకన్ని బావుండి పిల్లల్ని కంటే అయిపాయే గదా! నా మీద ఎందుకు ఏడుస్తావు? అవును. ఇప్పుడు మీరన్న దానికి ఆ! చాలా మంది అంటుంటారు గదా! హ్మ్. కష్టపడాలిరా ఏదైనా కష్టపడాలి. కష్టపడితే వస్తదని అంటారు. అంటే కొంతమంది అంటారు అదృష్టం ఉండాలే అని అంటారు. ఇప్పుడు ఈ కష్టపడాలి అంటాడు గదా! వాడు అదే 15,000 తెచ్చుకొని బతుకుతుంటాడు అంతే. వాడు ఏం చేయడు. సాలరీ చేస్తాడు 15,000. ఒకసారి ఇదే వాదనొచ్చింది. "నువ్వు అంతా కష్టపడాలనుకుంటున్నావు గదా! మరి కష్టపడి నువ్వు అమ్మని కావచ్చు గదా! ఇంకెందుకు అదే జీవితం బతుకుతున్నావు మరి? శాస్త్రాన్నంగా అదృష్టాన్ని, శాస్త్రాన్ని, రేఖలను, మచ్చలను ఏమి నమ్మవు. కష్టపడాలంటావు. నువ్వు అంబానీ కావచ్చు కదరా! ఇంకెందుకు ఇట్లా బతుకుతున్నావు? ఇక్కడ అదృష్టం గాదు, శాస్త్రం గాదు, మచ్చలు గాదు, గీతలు గాదు, ఈకలు గాదు, పీకలు గావు. ఏవి గావు. హ్మ్. అదృష్టం గూడా గాదీడ. ఏది జరగాలో అదే జరుగుతది. ప్రయత్నం అవసరం. ప్రయత్నం. బ్రతుకు అనే ఈ పోరాటంలో ప్రయత్నం అవసరం. అది ఎవ్వరికైనా తగదు. అవును. అర్థమైతుందా? హ్మ్. నువ్విది గాలేదు, నేనిది గాలేదు గాదు. నీ బుద్ధికి ఏది దోస్తే అదిగా. ఇప్పుడు కష్టపడాలంటే భూప్రపంచంలో ఎవడేం బెడ్ మీదేసి పరుపేసుకొని పడుకోడు. ప్రతి ఒక్కరు కష్టపడుతుంటారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు కష్టపడతారు. కష్టపడరా? పడతారు. ప్రతి ఒక్కరు చీమ కష్టపడతారు. స్థాయిలో చీమ కష్టపడతది. ఏనుగు స్థాయిలో ఏనుగు కష్టపడతది. అవును. ఇప్పుడు మేమున్నాం. పేరుకు సన్నాసులం, పేరుకు తాపసులం. పొద్దు ఒడిస్తే పొద్దు ముక్కే వరకు మా జీవితం ఎంత దుర్భరమో మాకర్థమైతుంది. మీకర్థం గాదది. ఈపులు కుట్టువాటనికి ఉష్టమడ మందితోటి ఓరమోరం. బుర్ర వేడెక్కి బద్దలైట్లాగా అరుస్తాం. ఒక్కరొకరు ఒక్కొక్క రకంగా పీకు తింటారు మమ్మల్ని. బతికున్నా గాని పీక్క తింటారు వాళ్ళ ప్రశ్నలతోటి. అనుభవించి సస్తున్నాం. మా కొరకా? మా పుట్ట కొరకా? సమాజం కోసం. ఈనాడు నాలాంటి ఒక తాపసి, నాలాంటి ఒక యోగి ఎవరు? పరశురాముడు. అయ్యప్ప దేవాలయం లోపల మొట్టమొదటిసారి అయ్యప్పను ప్రతిష్ఠించిన మహానుభావుడు. కొన్ని లక్షల మంది ఆడ ఆధ్యాత్మికతను వ్యక్తపరిస్తే, కొన్ని కోట్ల మందికి ఉపాధి దొరుకుతుందాడ. లక్షల మంది దర్శనం చేసుకుంటే, కోట్ల మంది బతుకుతున్నారు. నీవంటున్న సైన్స్, నువ్వంటున్న సైంటిస్టులు, నీ గవర్నమెంట్, నీ చదువులు చదివినోళ్ళకే ఉద్యోగాలు ఇయ్యనికే సంక నాకుకుంటున్నాయి. ఉద్యోగాలిచ్చిన జీతాలియ్యనికే సంకలు గోక్కుంటున్నాయి. ఎవరిని బతికిస్తావు అన్నం బెట్టి? మీరంటున్న ప్రాణం లేని ఈ దేవాలయాలన్నిటిని గనక ఒక్క సంవత్సరం మూసిపెడితే, భారతదేశం మనుషులను వీక్కతినికే సరిపోదు. ఒక్క దేవాలయం నుంచి ఎన్నో హాస్పిటల్స్ నడుస్తున్నాయి. ఎన్నో ఉచిత పథకాలు నడుస్తున్నాయి. ఒక దేవాలయం నుంచి దేవాలయంలో వాడు చేసే డబ్బుల గురించి. హ్మ్. ఇదంతా సమాజ ఆర్థిక వ్యవస్థకు, సమాజం యొక్క ఉపాధి ధర్మానికి అనుసంధానంగా మన ఆలయాల రూపకల్పన జరిగింది. విశ్వాసాలు పక్కన పెడదాం. దేవుని పక్కకెడదాం. దేవుడిచ్చే వరాలు, విశ్వాసాలు, భక్తి అనే దానికి ఇంతవరకు ఎవరికి అర్థం తెలవది. దేవుళ్ళని ఎందుకు పూజలు చేయాలో తెలవది. ఎందుకు మొక్కాలో తెలవది. అవును. అదే తెలవని నీవు మళ్ళా దేవుని మీద కామెంట్ చేసేటంత సమర్థుడవా? ఒక ఆర్థిక కోణంలో దేవాలయాన్ని చూడు ఎంత ఉపయోగం ఉందో దేవాలయం వలన. గిడ 9 మంది ఎంప్లాయీస్ ఉన్నారు మా కమిటీలో. అవును. 9 మందిని కమిటీ వాళ్ళని పెట్టుకున్నాం. 9 మందికి నెలకింత జీతం ఇస్తాం. బిజ్జారం అనే ఒక పల్లెటూరులో ఇది మారుమూల చిన్న గ్రామం ఇది. బతుకు జీవుడా అని అందరు సిప్ప నెత్తి మీదేసుకొని వలసలు పోతుండ్రి. నేను గూడా పోయినా. 7 ఏండ్లు మట్టి పని చేసినా. హ్మ్. అర్థమైందా? అట్లా వలస జీవులుగా వలస ప్రయాణాలు పోయే వాళ్ళకి చదివినోళ్ళే మళ్ళా బతుకు లేక చిన్నపాటి గుడిసె, చిన్నపాటి రేకుల ఆశ్రమం ఏర్పాటు చేసి, ఆ పిల్లలలో ఉండే టాలెంట్‌ని గుర్తించి, ఆ 9 మందిని ఈడొక ఎంప్లాయ్‌మెంట్ కింద క్రియేట్ చేసినా నేను. ఇక్కడ మేనేజ్‌మెంట్ కొందరు చూస్తారు. వసతులు కొందరు చూస్తారు. ఒక్కొక్క పని ఒకరికొకరు అప్పగించిన. పర్ మంత్ వాళ్ళకి సాలరీ ఇస్తాం. ఆడిట్ రాసుకుంటాం. సీఏ వస్తాడు, లెక్కలు చూసుకుంటాడు, పోతాడు.
ఉపాధి ఇచ్చినట్లేనా? ఉపాధి ఇచ్చినట్టే కదా. బతుకుతున్నారా లేదా? అవును. నా బతుకు చెడి 9 మందికి బతికిచ్చిన. అవును. నా బతుకు చెడి. మీరేమి ఇచ్చిండ్రు? ఏం లేదు. ఇప్పుడు సైంటిస్ట్ అయింటే బాగుండే కదా, చదివింటే బాగుండే కదా. నీ చదువులు సంకనాకని కూడా పనికొస్తుండవు ఇప్పుడు సమాజంలో. హ్మ్. డ్రగ్స్‌కి అలవాటు చేస్తున్నాయి నీ చదువులు. డ్రగ్స్‌కి, మత్తు పదార్థాలకు అలవాటు చేసి, ఈ ఫోన్‌లకు అలవాటు చేసి, ఆ ఫోన్‌లలో వచ్చే అసభ్యకరమైన చిత్రాలకు అలవాటు చేసి, తల్లికి చెల్లికి తేడా తెలవకుండా చేసేది నీ చదువులు. హ్మ్. నా చదువు సంస్కారం నేర్పింది. కాశీ వేద గురుకులంలో పోయి చూడుపో. శృంగేరి వేద గురుకులంలో పోయి చూడుపో. కంచి జగద్గురువు యొక్క ఆస్థానంలో వెళ్లి చూడుపో. నడిచే దైవాల్లాగుంటారు శిష్యులు, పిల్లలు. హ్మ్. నడుస్తున్న దేవుళ్ళేమో తిరునామాలు పెట్టుకొని, యజ్ఞోపవీతం వేసుకొని, మడి కట్టుకొని, అక్కడ కూర్చొని వేద మంత్రాలు చదువుతుంటే, సాక్షాత్తు ఆదినారాయణుడే వచ్చి వేదాలు పలుకుతుండేమన్నంత అందంగా ఉంటారు పిల్లలు. ఏమి చదువులు, ఏమి విజ్ఞానం, ఏమి సంస్కారం. నీ చదువులు దేనికి పనికొస్తున్నాయి? మితిమీరిన పొల్యూషన్ ఇడుస్తున్నాయి సమాజంలో నీ చదువులు. ఈ ఐటీ కంపెనీలకు మనువోయ. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుందయ్యా. అవునండి. మీకు తెలుస్తలేదు, అవును కాదు. ఇంకొక 10 ఏండ్లు ఆగు తెలుస్తది. నీవు ఇప్పుడు అవుననేది. ఈ వీడియో ఇట్లే పెడతా నేను. ఒక వీడియో అప్లోడ్ చేస్తే 100 సంవత్సరాలు ఉంది శాటిలైట్‌లో. తర్వాత డిలీట్ అయిపోతదది. శాటిలైట్ కెపాసిటీ అది. అవునా? అవును. 100 సంవత్సరాలు ఉంటది కాబట్టి ఇంకెన్నేళ్ళు బతుకుతావు నువ్వు? ఇప్పుడు నీ వయసెంత? 40. 40. ఇంకొక 100 ఏండ్లు బతుకు. 100 సంవత్సరాల ఎందుకు తర్వాత సద్గురు గారు? ఒక మాట 100 ఆ! సంవత్సరాల తర్వాత ఆ! శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి ఈ వీడియో అప్లోడ్ చేసిండే. గ్లోబల్ వార్మింగ్ పెరుగుతదంట. జనాలకి ఇబ్బందులొస్తాయంట. అది ఆయన చెప్పింది వాస్తవమా కాదా అని మళ్ళా వీడియో రిపీట్ చేసుకొని చూడు. ఇది కేవలం నువ్వు అంటున్న సైన్స్ వల్లనే జరిగింది. నా హ్మ్. శాస్త్రం వల్ల జరగలే. నా వేదం వల్ల జరగలే. నా శాస్త్రాన్ని, నా వేదాన్ని నమ్ముకున్న కొన్ని కోట్ల యుగాలు సస్యశ్యామలంగా బ్రతికినాయి. మానవుని మనుగడకు మూలమే చెప్పలేదు నీ శాస్త్రం, నీ సైన్స్ గాల. హ్మ్. ఎప్పుడు పుట్టింది జీవం చెప్పమని నీ శాస్త్రంని, నీ సైన్స్‌ని? నేను సైన్స్ చెప్పదు. తప్పననీడా. నేను సైన్స్‌ని రోజు పొద్దుపోడిసి పొద్దుముక్తే మస్తు వాడుకుంటా. అదే. పిచ్చగా మీ వాడుకుంటా. మీరు చెప్పే దానిలో నచ్చుతది. ఈ నాస్తికులు కొంతమందికి ఇది కావాలని నేను అడిగా. వాళ్ళకి తెలియాలని. ఈ ప్రపంచంలో అందరికన్నా పెద్ద నాస్తికుడు ఎవరు తెలుసా? సత్, చిత్ 2 న్యాసం చేసిన సన్యాసులు. పూర్ణ సన్యాసులు. వాళ్ళని మించిన నాస్తికుడు లేడు. హ్మ్. యెస్. అందరికన్నా పెద్ద నాస్తికుడు ఎవరో తెలుసా? అందరికి సుపరిచితుడే. యోగి వేమన పెద్ద నాస్తికుడు. కలియుగంలోని పెద్ద నాస్తికుడు వేమనార్యులు. హ్మ్. వేమనను మించిన నాస్తికుడు ఎవడు పుట్టడు. ఆయన పేమిన మొలిచిన ఒక వెంట్రుక సరిపోడు ఇప్పుడున్న నాస్తికులు. గడగడ గడగడ దేవిని ఒక 10 మాటలు తిడితే నాస్తికుడా? ఆ! కంటికి కనిపించని దేవుని మీద కాదు మీ ప్రతాపం. ఆయన ఉన్నాడో లేడో ఆయన మానాన ఆయన ఉంటాడు పాపం. నీ ఇంటికొచ్చి నిన్ను ఇక్కడ అన్నం అడిగి లేడు, నిన్ను ఓ దెబ్బ కొట్టలేడు. ఆ దేవుని మీదనా నీ మొగతనం? మందుకు బానిసలై కొన్ని కోట్ల మంది కుటుంబాలు సర్వనాశనమైతుండయి. నీకు దమ్ముంటే మందు షాపుల మీద ధర్నాలు చెయ్యి. ఒక్కనాడన్నా మాట్లాడినావా? కల్తీ బాబులు, కల్తీ మహారాజులు ప్రతిదానిని కల్తీ చేసి ప్రజల యొక్క జీవితాలతో పాచికలాడుతున్నారు. నీకు దమ్ముందా దాంట్ల మీద మాట్లాడనీకే? కనిపించని దేవుని మీద నీ మొగతనం ఏంటయ్యా? నీవెక్కడ నాస్తికుడవు? నీవెక్కడ మేధావివి? నీకు తెలివుందా? బుద్ధుందా? నేను అడుగుతున్నా. నీకు బుద్ధుందా? నువ్వు చదివిన చదువుకు తోడమన్న వాల్యూ ఉందా? సమాజం సంకనాకిపోతుంది ఇక్కడ వంక. అవును. నీకు దేవునితోనేం అవసరం? నువ్వేమన్నా యోగివా? హఠయోగివా? తాపసివా? కాదు. సిద్ధుడవా? నీవేమన్నా బ్రాహ్మణుడవా? జీవిత పరమార్థం తెలిసినటువంటి యోగివా? ఋషివా? ఒక అఘోరవా? ఒక నాగసాధువా? ఒక దిగంబరుడువా? ఒక మంత్రజ్ఞుడువా? ఒక తంత్రజ్ఞుడువా? ఏం అనుభవం ఉంది నీకు దేవుని గురించి మాట్లాడనీకే? ఒక్కనాడన్నా మడి కట్టినవా? ఒక్కనాడన్నా బొట్టు పెట్టినవా? సంధ్యావందనం చేసినవా? గాయత్రి మంత్ర జపం చేసినవా? స్వాహాకారం చెప్తూ యజ్ఞం చేసినవా? వ్రతం చేసినవా? ఎవడో నువ్వు మాట్లాడనీకే దేవుని గురించి? ఏం హక్కుంది నీకు? ఏం హక్కుంది నీకు? నీవు సమాజంలో ఒక పౌరుడవు. భారతదేశ రాజ్యాంగంలో నువ్వు ఒక అధికారివి. దేశంలో జరిగే అన్యాయాల మీద మాట్లాడు. యాజ్ ఎ రూల్ ప్రకారంగా.
కరప్షన్ మీద మాట్లాడు, అవినీతి మీద మాట్లాడు. అంతేనా? అంతే అంతే. నువ్వు అంటున్నటువంటి నాస్తికులకు, హేతువాదులకు నా హెచ్చరిక. అది. దమ్ముంటే నీ అబ్బకు నువ్వు కరెక్ట్ పుడితే, మా అబ్బలకు మేము కరెక్ట్ పుట్టినాం కాబట్టి బ్రతుకుతున్నాం, 10 మందిని బ్రతికిస్తున్నాం. డౌట్ ఉంటే వచ్చి చూడు. 4 కుక్కలను సాకి బతికిస్తున్నా నేను. అవును. 4 పిల్లులను సాకి బతికిస్తున్నావో. లోకం మీద వాడు అడుక్కొచ్చుకుంటున్నానా, దోసుకొస్తున్నానా, మోసం చేస్తున్నానా, నా మనస్సాక్షికి ఎరుక, నా తల్లికి ఎరుక. అవును. నేను ఎవరిని బతికించగలను, కుక్కనన్నా బతికిస్తుండా. అవును. నీ మాధ్యమంగా నువ్వు అడిగినందుకు అందరికి కనువిప్పు కలగాలి ఇది. అదే నేను అందుకే అడిగాను తస్మాత్ గురుగారు. జాగ్రత్త. నేను అందుకే అడిగాను గురుగారు. దేవుళ్ళ గురించి ఎవడన్నా మాట్లాడినా, హ్మ్. శాస్త్రాల గురించి ఎవడన్నా ఏలెత్తినా, హ్మ్. స్వామీజీల గురించి ఎవడన్నా మాట్లాడినా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దేశం హిందువులది, యెస్. ఈ దేశం సనాతులది. యెస్. ఊకయ్యస్ కాదు, నిజంగా. నిజంగానే అదే గురుగారు. అందరూ అదే అంటున్నారు. మా హిందువులకు కొంత అటువంటిది వ్యాధి ఉంది కాబట్టి బతకగలుగుతున్నారు. ఎక్కువ దినాలు జాగరు. రేపు నారాయణపేటలో ఒక ప్రోగ్రామ్ ఉంది నాది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు. ఏందో తెలుసా? బంగ్లాదేశ్ భారీ పాదయాత్ర. కొన్ని హ్మ్. కిలోమీటర్లు జెండాలు పట్టుకొని తిరగాలి గాడిదిలాగా, కంచర గాడిదిలాగా. హ్మ్. మా వోళ్ళని బతికిరి, మా వోళ్ళని కాపాడురి, మా వోళ్ళ మీద చేస్తున్న అత్యాచారాలు ఆపురని నినాదాలు ఇయ్యాలి. పిచ్చి కుక్కలాగా. ఆడ బతుకు చెడుతుందంట, ఈడ నేను ర్యాలీ చేయాలంట. రేపు నీ ఇంట్లో బతుకు చెడితే, ఈ దేశంలో చెడితే ఎవడు ర్యాలీ తీస్తాడు? ఆడ హిందువులని, ఈడ హిందూ దేశం కాబట్టి చేస్తావు. ఈ హిందూ దేశం సంఖ నాకితే ప్రపంచంలో హిందువులు లేరు. నీ పేరు మీద ర్యాలీ చేయనీకి ఎవడు లేడు. హ్మ్. ఆడ జరుగుతుందని ఈడ ర్యాలీ చేస్తా నేను. ఈడ చెడితే అమెరికోడు చేస్తాడా? వాడు క్రైస్తవుడా? ఎవరు చేయరు మళ్ళా. పక్కన ఉన్నోడు చేస్తాడు, ముస్లిమాయ్. బుద్ధి తెచ్చుకోరు తోడేమన్నా. మేమేం లేవు, వదిలి ఊకదస్తాం. మాట అర్థం. మీ పిల్లలు మనమంగులు, మునిమంగులు, మనమంగులే కదా, మీ వంశమే కదా అన్ని బతకాల్సింది. అవును. దయచేసి నా మాటల తప్పర్థం చేసుకోవద్దు. నీవు కూడా, ప్రజలు కూడా, చూసేటోళ్ళు కూడా. అది చూసేవాళ్ళు అందరూ. మనకు నీవు కూడా. అందరికి. మెయిన్ నీవే. నేనే. నాలో ఆవేదన ఉంది, ఆశయం కూడా ఉంది. అవును. అంటే భవిష్యత్తుకు సంబంధించిన ఆశయం. అది సఫలమైతే నేను వదిలిపెట్టాను. నేను చచ్చేంత వరకు ఇడవను. నేనేం చేయాలో అది చేస్తా. ఇంటర్నల్గా చేస్తా, బాహ్యపరంగా కూడా చేస్తా. ఏం చేస్తా చెప్పున్నా? చెప్పండి గురుగారు. చెప్తే రిలీజ్ అవుతుంది బయటికి. చెప్పండి, భయం ఉంటదిగా. మళ్ళా వాళ్ళు మన పనికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తారు. చెప్పకుండా చేయలే, బాగుంటది. సరే. ఈనాడు ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఎవరయ్యా? డ్రగ్స్ సప్లై చేస్తుంది ఎవరు? మారణాయుధాలు సప్లై చేస్తుంది ఎవరు? అమ్మాయిలని గొడ్లలాగా అమ్ముతున్నది ఎవరు మార్కెట్లో? ఒక్కడన్నా, ఒక్క హేతువాదైనా మాట్లాడుతున్నాడా? మాట్లాడారు. ఒక్క నాస్తికుడన్నా మాట్లాడుతున్నాడా? ఈ దేవుళ్ళతోనేం పని అయ్యే కొడుకులకి? ఎవరింటికి వచ్చి ఆర్చుకొచ్చిండయ్య దేవుడు? ఎవరింట దొంగతనం చేసిండయ్య దేవుడు? ఏ ఇంటి ఆడపిల్లల్ని ఎత్తుకొచ్చిండయ్య దేవుడు? ఎవరింట్లో పోయి లవ్ జిహాద్ చేసిండయ్య దేవుడు? ఎవరి మీద బాంబు వేసిండయ్య దేవుడు? ఎవరిని మసీదును కూల్చిండయ్య దేవుడు? ఏం చేసిండయ్య దేవుడు? ఎవరిని కొంపలార్చిండు దేవుడు? చేస్తే గీస్తే దేవుని పేరు నేసం వేసుకున్న మాలాంటి వాళ్ళు చేసిండొచ్చు. నువ్వు మనిషి మీద మొరుగు, భగవంతుడి మీద వరగ. నీ పేరు వాడుకొని, నీ సిగ్నేచర్ వాడుకొని నేను బతికిండొచ్చు. నన్నను నీవేం చేసినావు? ఫర్ ఎగ్జాంపుల్, భగవంతుని అనే హక్కు వాళ్ళకి ఏముంది అంట నేను. పొద్దున్నే చేసేది భగవంతుని మీద. అదే నేను, దేవుడు ఏం చేసిండు? పెండగుంట మీద పోయి పెండ దొబ్బులకు వచ్చిండా, లేకపోతే ప్రపంచ బ్యాంకులో పోయి ఆ పైసలు దొంగులకు వచ్చిండా? ఏం హక్కు ఉంది? చూడమ్మా, నీకున్న బాధ కూడా ఒక అర్థం ఉండాలి, ఒక లెక్క ఉండాలి, ఒక తిక్కు ఉండాలి. ఇప్పుడు నీ బాధ అనంతమై ఉన్నప్పుడు దానికి అర్థం ఉంటే దేవుడు వస్తాడు. ఉదాహరణకి గజేంద్ర మోక్షం చదవండి.
దానికి ఒక అర్థం ఉంది, ఓ లెక్క ఉంది, తిక్కుంది, వచ్చిండు భగవంతుడు. భగవంతుడు పిచ్చి కుక్క కాడమ్మా, మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు రానికే. ఇంకొక విషయం, ధర్మశాస్త్రాల్లోనే చెప్పిర్రు, ఆకలి సత్యమైతే అన్నం పుడుతుంది. ఇది గమనించాలి ఎప్పుడే కానీ. ఒకే ఒక మాట సూటిగా చెప్పి ఇక బంద్ చేస్తా. భగవంతుని జోలికోవాలంటే కలేజ గట్టిగా ఉంటే రారి. దాని తర్వాత పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి, బీభత్సంగా ఉండవు. ఈనాడు ఒక ప్రధానమంత్రిని ఏమన్నంటేనే పట్టించుకోలేని ప్రపంచం పాడైంది. ప్రధానమంత్రిని ఏమన్నంటే కూడా పట్టించుకోవట్లా. అవును. వాడెవడో బీజేపీ అంటున్నారు పారా అనుకుంటారు. ఈ దేశానికి ప్రధానమంత్రి అనేది కూడా తెలియదు. తెలియదు. ఈ కనీసమైన విషయ జ్ఞానం లేని ఈ ప్రజల ముందు, ఈ జనాల ముందు మాలాంటి వాళ్ళు కూడా ఎక్కడ డంబాచారాలు చెప్పడం మంచిది కాదు. అందుకే మాలాంటి స్వామీజీలు కూడా అన్ని తెలిసి కూడా ఒక అడుగు వెనకగా ఉంటారు. నేను కూడా అదే ఫాలో అవ్వబోతున్నా ఇక ముందు ముందు. సరేనా? ఆ, తాగుబోతుల తప్పు కాదు, ఈడ తాగుబోతు వ్యాపారాలు చేయించేటోళ్ళ తప్పు. వ్యాపారం బంద్ అయితే వీళ్ళు తాగరు కదా. వెంకటేష్ ఇది బంద్ చేతురా. నాస్తికులు అని అన్నావు కదా, మా బిజ్జారం మొత్తంలో 75% నాస్తికులు కాదు, ఆస్తికులే. ఇండ్లల్లా పెండ్లాలతో నాస్తికులు, బయటికి వస్తే నాస్తికులు. వాళ్ళ పెండ్లాలు పూజలు చేస్తారు, ఫోటోలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మళ్ళీ దేవుళ్ళకి దాసంగాలు పెడతారు, పుట్టం కడతారు, ఎల్లమ్మకి ఆటలు కోస్తారు, కలుసాగా పోస్తారు, అన్నీ చేస్తారు. పేరుకు మేము నాస్తికులం, పేరుకు మేము విజయం, పేరుకు మేము అజ్జ, ఈడ మీసాలు దూరుతారు, లోపల కూడా మీసాలు దింపుతారు. అంటే ఈ బిజ్జారంలా మళ్ళా వాళ్ళ ఆస్తికత్వం నాస్తికత్వం ఏడ నడుస్తుంది తెలుసా? బతుకు చెడి నేను జాతికి మాదిగొన్నైనా దేవుని వేసుకున్నా కదా. నా బతుకు చెడి జాతికి నేను మాదిగొన్నైనా దేవుని ఎదమీన వేసుకొని తిరుగుతుండ కదా. ఇంత కొప్పు ఎంచుకొని బతకలేపకనో బతుకు చెడో, బతుకు భారమయ్యో తిన్నింకే లేకనో, ఏదో ఒక మీద నేను దేవుని వేసుకున్నా కదా. నాతోనే వాళ్ళ నాస్తిక భావజాలం పనిచేస్తుంది. మళ్ళీ బయటికి ఆ పాలమూరులో పోతే పప్పులు ఉడకాయి, హైదరాబాద్ పోతే పప్పులు ఉడకాయి. అర్థమవుతుందా? అవును. అది కమ్యూనిజం అంటే అర్థం ఏంది? కమ్యూనిజం అంటే అర్థం ఏంది? సోటిగా చెప్తాను నేను. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ నిలబడేదే కమ్యూనిజం. ఎక్కడైతే 10 మందికి శక్తి, ధైర్యం, ప్రోత్సాహం అవసరమో అక్కడ కమ్యూనిజం ఉంటుంది. మిగతా ఏ పార్టీలు ఉండవు, పనికిరానివన్నీ. కమ్యూనిజంకి ఏవి సరిరావు. ఒక్క కమ్యూనిజం పార్టీకి ఏవి పనికిరావు. దాని ముందర దిష్టి తీసి పని చేయని పడేని కూడా పనికిరావు. ఎందుకంటే సలసల మరిగే రక్తంలో నుంచి పుట్టింది కాబట్టి ఎర్ర జెండాని ఎదమీనేసుకున్నది. అది ఆటపాటలతో ఉట్టిలేదు, అది బిర్యానీలతో మందులతో ఉట్టలేదు, అది నిక్కాస్తైన లక్ష్యంతో పుట్టింది. కానీ ఈనాడు అంత గొప్ప పార్టీ ఢిల్లీలో నిలబడలేకపోయింది. కారణం ఏంటో తెలుసా? కనిపించని దేవునితోనే పెట్టుకుంటారు వీళ్ళు. పిచ్చి నమ్మకాలను అడ్డం పెడతారు కాబట్టి ఎవడు రాడు ఆ పార్టీకి. ఈ దేవుళ్ళు, ఈ బాబాలు, స్వామీజీలు అనుకునే పొద్దు పోగొట్టుకుంటారు. అందుకే ఎవడు రారు. అందుకే ఢిల్లీలో లేదు ఆ పార్టీ. అర్థమైందా? ఈనాడు నా గుడి ఎప్పుడో బంద్ కావాలి. 2011లో విజయానికి వచ్చినా కదా, 2013-14 నా గుడికి తాళం పడాలి, నేను ఎక్కడన్నా పోవాలి, దింకపోవాలి ఇక బెదురుకొని. అప్పుడున్న మత విశ్వాసాలను, సిద్ధాంతాలను బట్టి చూస్తే బ్రాహ్మణులు ఎవరు ఉండనిచ్చేటోళ్ళు గారు. ఓనికి ఏం అధికారం ఉంది గుడి కట్టని కాంటుండ్రి సీదా. ఎవడు అసలు అష్టోత్తరాలు శతనామాలు వల్కని కాంటుండ్రి. ఏ ముయ్యిర్రా గుడి అంటే ఇంక వెనక చెంచగాళ్ళు ఉంటుండ్రి కదా, వచ్చి మూస్తుండ్రి. నేను ఎక్కడన్నా పోతుండ్రి. ఈనాడు స్వేచ్ఛగా అమ్మవారికి బ్రహ్మోత్సవాలు చేస్తున్నంటే కమ్యూనిజమే కారణం. హక్కులు ఇచ్చింది, మనకు బతకడానికి హక్కు ఇచ్చింది. వశీరాములమ్మ సినిమా చూడండి తెలుస్తుంది. బీజేపీ పార్టీ జెండాలు ఉన్నాయాడా వశీరాములమ్మ సినిమాలా? కాంగ్రెస్ పార్టీ జెండాలు ఉన్నాయా? తెలంగాణ పార్టీ జెండాలు ఉన్నాయా? ఏ జెండా వచ్చి కాపాడింది విజయశాంతిని? అది 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 కడజాతి బతుకులకు బంగారు చీరలు ఇచ్చిన పార్టీ అంటే కమ్యూనిజం పార్టీ. బంగారు చీరలు అంటే ఆ బంగారు అనుకోరి, బతుకు బంగారు చీరలు ఇచ్చింది. వాళ్ళ మానాలు బత్తెలైతే సమాజంలో అంత గొప్పది. మా ఊళ్ళో ఆ పార్టీ ఉందంటే నేను గర్వపడతా, కానీ నాతో వచ్చి కొట్లాడతారు.
వాళ్ళు ఏం చేయలే చెప్పున్నా, వాళ్ళు పూర్ణమైనటువంటి టాలెంటెడ్ పర్సన్స్ అయితే నేనేం చేయలేను. అరే ఏ జాతినైతే ఈ ధర్మానికి దూరం పెట్టిండో ఆ జాతిలో కూడా పుట్టాడురా, మనం ప్రోత్సహించాలి వాడిని, ఎస్ మనం ఎంకరేజ్ చేయాలి వాడిని. ఇప్పుడు వేరే గుళ్ళకు గోపురాలకు అగ్రహారాలకు పోదామా, వాళ్ళ నియమాలు వాళ్ళకు ఉంటాయి. ఆ నియమాలు మన వాళ్ళు పాటించలేరు, ఆ నియమాలు వాళ్ళు పాటించలేరు. కాకపోతే వీళ్ళు ఇట్లే అజ్ఞానంలో పోవడానికి వీలు లేదు కదా. అందరినీ హక్కున చేర్చుకునేవాడు ఒకడు పుట్టాడురా, అందరినీ హక్కున చేర్చుకునేవాడు పుట్టాడు. ఏ పోర్రా పోయి ఆడ మొక్కురి. మనకు శక్తి ఎంత అవసరమో జ్ఞానం అంతే అవసరం. శక్తి అంటే తిరుగుబాటు, అన్యాయాన్ని ప్రశ్నించేది, తప్పుని ప్రశ్నించేది తిరుగుబాటు. విప్లవం అంటే అదే. దాంతోపాటు ఇంతనో అంతనో కొంత ప్రాకృతిక జ్ఞానం కూడా కావాలే కదా. ప్రాకృతిక జ్ఞానం అంటేనే ఆధ్యాత్మికత. నేచర్ సైన్స్ అయ్యా, ఇదంతా నేచర్ సైన్స్ ఇది. అది కూడా ఇంత కావాలే కదరా, బతుకుకు పోయిర్రా అడవుర్రి అని. అలా దీన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకు. స్వచ్ఛందంగా వాళ్ళు ఒక సైనికుల్లాగా వచ్చి నిలబడి నన్ను కాపాడాలి. నన్ను అమ్మవారిని పక్కన పెడదాం, నన్ను. కానీ నన్నే తిడతారు, దొంగ బాబా అంటారు, బురుడి బాబా అంటారు, ఏమేమో అంటారు నన్ను. ఏమో అర్థం కాదు. నేను ఈ విద్యారంలో ఒక్కరిని కూడా పోయి ₹1 చంద అడగలేదు స్వామి ఇన్నేళ్ళ. నువ్వు ఊరంతా ఎంక్వైరీ చేసుకో, ఒక్కరిని ₹1 చంద అడగను. మళ్ళా ఇంకోటి, ఎవరిని కూడా రారేప పూజలకు అని కూడా అడగను. ఎవరి ఇష్టం వాళ్ళ స్వామి, వస్తే వస్తారు లేకుంటే లేదు. మనం వాళ్ళ కడుపులకు అడ్డం పుట్టినామా, ఏ రారో నాకు ఊడిగని చేయరు రన్నింగ్కే. ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు వస్తారు లేకుంటే లేదు. ఇంత బ్రాడ్గా నేను ఆలోచన చేస్తా, ఇంత బ్రాడ్గా ఆలోచన చేస్తా అంటే నాకు ఈ జ్ఞానం నా తల్లిదండ్రులు ఇచ్చిండ్రు. మా మా కులదేవతల ఆశీర్వాదం, మా వంశదేవతల ఆశీర్వాదం, మా ఎల్లమ్మ తల్లి మా కులదేవత. నేను ఇప్పుడు బాబనోళ్ళు వేషం వేసుకొని తిరుగుతున్నా కానీ మాదంతా పీక తిన్నదే. అప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా ఇట్లా పీక తినలో సారా ఇంత సారా తాగాలి మా వాళ్ళంతా అదే. అమ్మవారు వైదికంతో నాకు నడుము నాయన అని చెప్పింది. ఇప్పుడు ఇట్లా ఉన్నానుకో. ఇటువంటి దాని లోపల పుట్టిన ఈ పిల్లగాడు ఈ 2-3 ఏళ్ల నుంచి సోషల్ మీడియాలోకి వచ్చిన నేను. ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అందులో నేను మాట్లాడిన ఒక విషయం ఏదైనా ఉంటే దాన్ని చూసి విని దాంతోనన్నా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇంత ఏం చేయొద్దు, ఒక పలకరించిపోతే కూడా చాలు కదా. ఈనాడు అమెరికా, లండన్, ప్యారిస్, ప్రపంచ దేశాల్లో ఎక్కడుందంట అంబాత్రయ క్షేత్రం అంటే బిజ్జారం. ఊరుకు పేరు వచ్చింది కదా. ఎక్కడుందప్పా క్షేత్రము అంటే ఆస్తికులు అడుగుతారు, మళ్ళా నాస్తికులు కాదు. ఒకానొకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఎవరికి తెలియదు స్వామి, మీకు చరిత్ర తెలియదు, మేము చదువుతాం కాబట్టి మాకు తెలుసు. శ్రీశైలం ఒక దండకారణ్యం. ఎవరో తాపసులు సిద్ధులు పోయి ఆ మల్లికార్జున స్వామికి సేవ చేసి వచ్చేవాళ్ళు. ఈనాడు ఎంత పెద్ద పుణ్యక్షేత్రం అయింది. తిరుపతి ఎంత పెద్ద పుణ్యక్షేత్రం అయింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది ఆడికి. మీకు అందరికి పరిచయమయ్యే చరిత్ర చెప్పాలంటే పుట్టపర్తి సాయిబాబా పాదాలతోనే కదా అంత పెద్దగా అయింది అది. ఇప్పుడు బిజ్జారంకే మంచి ఎకనామికల్ డెవలప్మెంట్ ఉంది. అమ్మవారు అనుగ్రహిస్తే ఆ జగన్మాత సల్లగా చూస్తే అవుద్ది స్వామి రాబోయే కాలంలో. అదే ఇలా కూడా ఆలోచన చేయలే కదా మా వాళ్ళు. చేయాలి, చాలా పెద్ద అవుద్ది. అగా నీ అంతటోళ్ళు ఇక గిట్లటోళ్ళు ఎవరన్నా ఆకలికి తట్టుకోలేక టిఫిన్ చేయనిపోతే ఏం కోచిన పనిలే కాదు పనికిరానోడు అంటారు అన్నారా. ఇది ఇంటి పెరటి మొక్క ఏదో వైద్యానికి పనికిరాదని సామెత ఉంది కదా, అట్లా ఈ ఊరోళ్ళకి అలా ఉందేమో. ఏముంది కానీ అర్థం చేసుకోరు వాళ్ళు. ఇప్పుడు సింపుల్ గా షార్ట్ కట్లు చెప్పాలంటే వాళ్ళంతా గర్వపడవలసిన సందర్భం ఇది. ఏ లెక్కల తెలుసా, ఆనాడు జరిగిన వివక్ష. పంచములు అన్నారు స్వామి, ఈ జాతిని పంచములు అన్నారు. దాని అర్థం చెప్తే ఇప్పటోళ్ళంతా సస్తారు, ఉరేసుకొని పట్టపగులు నడి రోడ్డు మీద ఉరేసుకొని సస్తారు. అంతటి నీచ సంబోధన చేసిన వాళ్ళు ఎవరు? ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మీ తరం కాదు ప్రశ్నించని. ఇంకే మాలాంటోళ్ళు నుమ్మిస్తాడు భగవంతుడు. ఎదమి నేసుకోరు, పనికొస్తాం, ఈడ్చి తంతమాటరు పురా.
తెలుసుకోలేకపోతున్నారు. ఆత్మ విమర్శ చేసుకోండి. ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. నా వీడియోలు మా బిజ్జారం మొత్తం చూస్తారు. చూడాలి. వాళ్ళు చూస్తారనే చెప్తున్నా. విజయనగరం కాదు మొత్తం ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అందరూ చూస్తున్నారు ఇప్పుడు. హ్మ్. మొన్న తీర్థయాత్రలు పోయినాం గదా! ఆ! ప్రతి దేవాలయంలో గుర్తుపడుతున్నారు నన్ను. నేనేం చేసినా తెలుసా? ఏ దేవాలయంకి పోతే నవ్వుతారు మీరు చెప్తే. బస్సు ది బస్సు డ్రైవరు స్వా బస్సు డ్రైవరు దేవాలయం వచ్చింది దిగురప్ప, దేవాలయం వచ్చింది దిగురప్ప అనడనుకో ఇగో ఇట్టేసుకుంటారు. ఏంది స్వామి అలా? జనాలు గుర్తుపడతారని. అవును. "ఏయ్ స్వామి, 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 స్వామి" ఉత్తపోయిన కూడా పోనిస్తలే స్వామి. సిగ్గుచేటు ఏడన్నా. బయట పరిస్థితి అట్లా అయింది. మంచిదే కదా స్వామి వచ్చి ఆ. ఆశీర్వాదం తీసుకుంటారు. మా పిల్లలు ఏమంటారు తెలుసా? మా శిష్యులు నయనుకొని, "స్వామీజీ మీరు ఒక క్యారవాన్ ఏర్పాటు చేసుకోండి" అంటారు. ఎందుకప్ప అంటే, ఆ క్యారవాన్‌లోను మూత్రం పోయనీకుంటదంట, పనుకోనీకుంటదంట, దాంట్లో అన్నీ వస్తాయి. కిచెన్ ఉంటదంట, అన్నీ ఉంటదంట. వస్తది స్వామి మీకు క్యారీవాన్ వస్తది మీకు. అట్లా కాదు. మీకు వస్తది. నాకు తెలీదు యాక్చువల్లీ. ఆ అవును. పిల్లలు చెప్పే వరకు నాకు అర్థమయ్యలేదది. అవును. ఎందుకు పెట్టుకుంటారు సెలబ్రిటీస్ అంతా అంటే ఇందుకే గనేమో. అవును. ఇండస్ట్రీలో ఎక్కువ వాడతారు ఆ! మూవీస్‌లో హీరోస్. ఇప్పుడు స్పిరిచువల్ ఇండస్ట్రీలో గూడా వాడదాం. ఓకే. అది మీతోనే స్టార్ట్ అవ్వాలి. అయ్యో!